కొన్ని కథలు పుస్తకాల నుంచి పుట్టవు, మన హృదయాన్ని తాకే చిన్న భావాల నుంచి పుట్టుకొస్తాయి. అలాంటి ఒక అందమైన కథే ఇది. దూరమైన అమెజాన్ అడవిలో పచ్చదనంతో మెరిసే చెట్లు, గానమాడే నదులు, ఆకాశాన్ని తాకే కొండలు మధ్యలో ప్రకృతి తన ఒడిలో ఒక అద్భుతమైన లోకాన్ని దాచుకుంది. ఆ లోకంలో రంగురంగుల పక్షులు నిశ్శబ్దంగా ఆకాశాన్ని అలంకరిస్తూ జీవిస్తుంటాయి. ఈ మహావృక్షంలోని ఒక చిన్న ఇంట్లో ఇప్పటికీ నిద్రలో ఉన్నాడు మన కథలోని హీరో. అతని పేరు కికో. ఇది అతని కథ. కీకో బాల్కనీలో నిలబడి ఉదయపు వాతావరణాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నాడు. బ్యారెల్ రోల్ కాంపిటీషన్ చూడాలని నాకెంత ఎక్సైట్మెంట్. ఈ ఇయర్ ట్రిపుల్ లూప్ ఛాలెంజ్. ఏమిటి? వాట్ హ్యాపెన్? అది కీకో కంటెస్ట్ బాల్కనీలో. కీకో? ఓ యా. Kiko, my friend, how are you? మేము కాంపిటీషన్కి వెళ్తున్నాం. నువ్వు మాతో వస్తావా? చాలా సరదాగా ఉండబోతుంది మొత్తం పండుగ అంతా. High speed flying, loops, so much excitement. I have some work, sorry. I can't come today. Maybe another time. Okay, finish your work then. We'll see you later. Yeah, see you later, Kiko. Bye, friend. Catch you next time. Get your Orion winner prediction tickets here. వచ్చేసాం. యే! అడవి ఆకాశాన్ని అధిరోహించే పక్షులారా, స్వాగతం. ఇదే 47వ వార్షిక స్కై మాస్టర్స్ ఫ్లయింగ్ కాంపిటీషన్. తన టైటిల్ను కాపాడుకోవడానికి తిరిగి వస్తున్నాడు 3 సార్లు వరుసగా విజేత, ఎప్పుడూ ఓడిపోలేని గగన సమ్రాట్ ఒరయాన్ ది మ్యాగ్నిఫిసెంట్. ఈ గైని మనం ఓవర్కమ్ చేయగలమా? హి సో టాలెంటెడ్. అతను 3 times వరుసగా గెలిచాడు. నోబడీ హస్ బీటెన్ హిమ్. లేదు, మనం ట్రై చేయాలి. హోప్లెస్ అయినా కూడా. Attention competitors! E-Year Sky Masters competition 3 challenging sections tonight. First, Vine Hoop section. Competitors must navigate through all hoops. Elanti mistakes lekunda. Second section, high speed slalom. ఇంత ఫాస్ట్ గా వెళ్ళాలి. Impossible. Third section, death hang high altitude loop. ఇంత హైట్ లో ఎవరు ఫ్లై చేయగలరు? లేదు, ఇది పాసిబుల్ కాదు. మనం చనిపోతాం. డెఫినెట్లీ తినదు. ఇక నా వల్ల కాదు. నేను వదిలేస్తున్నాను. ఇప్పుడు ముగ్గురు మాత్రమే రెండో దశలోకి దూసుకెళ్తున్నారు. ద ఫైనల్ ఛాలెంజ్, ఆకాశాన్ని తాకిన మొదటి పక్షే స్కై మాస్టర్స్ టైటిల్ గెలుస్తుంది. స్థిరంగా ఉండు. నేను ఇది 3 సార్లు సాధించాను. నేను చేయగలను. బడిలి పెట్టౌట్ పైకి వెళ్తూ ఉండు. ఐ కెన్ క్యాచ్ హిమ్. ఓరియన్ ముందంజలో, అజ్జూర్ అతని వెంటే. ఇది ఛాంపియన్ల పోరు. నో, వింగ్స్ కదలడం లేదు. నాట్ రెస్పాండింగ్, నాట్ మూవింగ్. హి స్ట్రగ్లింగ్. అతను ఓకే ఉంటాడా? బోచన్ ఎక్కడ ఉంటారా? 320 అడుగుల ఎత్తులో అజూర్ ప్రమాదంలో ఉన్నాడు. పలుచని గాలిలో అతని రెక్కలు బలహీనపడుతున్నాయి. మరుసటి ఉదయం కికో పాండ్ దగ్గర ఒంటరిగా కూర్చొని తన హై ఫియర్కి బాధపడుతూ ఉంటాడు.
అప్పుడే అక్కడికి అతని ఫ్రెండ్స్ వస్తారు. హాయ్ కికో, నువ్వు ఎందుకు ఒంటరిగా పౌండ్ కి వచ్చావు? మమ్మల్ని ఎందుకు అడిగలడు? అలా కాదు, నేను పండ్లు తీసుకోవడానికి వెళ్తున్నాను. ఆ దారిలో ఈ చోటు దగ్గర ఆగాను. చివరిగా వచ్చినోడు పాడు మామిడి. Cannonball, yo! అయ్యో ఎంత బాగుందో, నీళ్లు చాలా బాగున్నాయి. అవును, ఇది కావాలి నాకు. కీకో, నువ్వు రావడం లేదా? నీళ్లు చాలా బాగున్నాయి, నువ్వు మిస్ అవుతున్నావు బావా. ఇది బెస్ట్ డే. ఇది బెస్ట్ డే. ఇది బెస్ట్ డే. ఆ గుడ్లకూప గెలిచిన తీరు చూశావా? అద్భుతం, అతను నిజమైన ఛాంపియన్. స్కై మాస్టర్ ఎంత అద్భుతంగా ఉందో. మరియు చివరి రౌండ్, వావ్, నా గుండె వేగంగా కొట్టుకుంది. మీరు అంటారు చాలా అదృష్టవంతులు. కీకో, నెక్స్ట్ టైం నిన్ను తప్పకుండా తీసుకెళ్తాం, నువ్వు తప్పకుండా చూడాలి. అవును, వచ్చే సంవత్సరం మనమందరం కలిసి వెళ్తాం. అది చాలా అద్భుతంగా ఉంటుంది కీకో. నువ్వు ఎంత ఆనందిస్తావో. అవును, తదుపరిసారి నెక్స్ట్ టైం కూడా రాను. మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? అతను స్కై మాస్టర్ కి రాలేదు ఎందుకంటే అతను ఎగరడానికి భయపడతాడు. అయినా ఎగరలేడు. మీరు మౌనంగా ఉండండి. ఎందుకంటే అతను ఎట్టుకు భయపడతాడు. కీకో, ఏం జరుగుతుంది? కీకో, మాతో మాట్లాడు. కికో, ఇది నిజమా? అవును. కికో పాండ్ దగ్గర జరిగిన విషయం గుర్తు చేసుకుని బాధపడుతూ ఉండగా అప్పుడే కికో ఫ్రెండ్స్ అక్కడికి వచ్చారు. కికో, దయచేసి తలుపు తెరువు. కీకో, అక్కడున్నావా? కీకో, మేము ఆందోళన చెందుతున్నాము. కీకో, మాకు తెలుసు నువ్వు అక్కడ ఉన్నావు. కీకో, తలుపు తెరువు, మేము నీ స్నేహితులం. సారీ ఫ్రెండ్స్, ఇకపై ఇలా చెయ్యను. అది పర్వాలేదు, మేము అర్థం చేసుకుంటాము. కీకో, మేము నీ భయాన్ని పట్టించుకోము. నువ్వు మా స్నేహితుడివి. కీకో, మేము నీకు సహాయం చేస్తాము. మేము నీకు ఎత్తుగా ఎగరడం నేర్పుతాము. నేను కూడా సహాయం చేస్తాను. అవును, మేమంతా కలిసి నీకు ఎత్తుగా ఎగరడం నేర్పుతాము. అవును, మేమంతా మీరు నిజంగానా? మేము నీతో ఉన్నాము. కమాన్ కికో, మనం ఈ రోజు నుంచే మొదలు పెడదాం. ముందుగా చిన్న దూరం. నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు చేయగలవు కీకో. కీకో, ఫ్లై ఫ్లై. ఫోకస్ చేయి, రెక్కల మీద ధ్యాస. నువ్వు చేయగలవు కీకో, కాన్సంట్రేట్. రెక్కలు స్ట్రాంగ్ గా, స్టడీ. నేను చేయలేను, నేను పడిపోయాను. కీకో, పడిపోదాం అంటే ఫెయిల్ కాడు, లేవడం ముఖ్యం. మొదటిసారి ఎవరికి పర్ఫెక్ట్ రాడు, మళ్ళీ ట్రై చేద్దాం. నువ్వు దాదాపు చేసావే, మేము అందరం ఇక్కడే ఉన్నాంరా. కీకో, నీలో శక్తి ఉండి నిన్ను నువ్వు నమ్ము. భయం ఉన్నా ముందుకు వెళ్ళడమే అసలైన ధైర్యం.
ఎగరదనికే పుట్ట. ఈసారి ఆకాశం నీదే. సరే, నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఎగురుతున్నాను, నిజంగా ఎగురుతున్నాను. నేను ఎగురుతున్నాను. నేను నిన్ను గెలిచాను. ఆకాశం నాదే. నేను స్వేచ్ఛగా ఉన్నాను. అతను సాధించాడు. కీకో సాధించాడు. నేను చాలా గర్వంగా ఉన్నాను. మా కీకో. కీకో, నువ్వు చేసావు. నువ్వు భయాన్ని జయించావు. నువ్వు హీరో. ఈ రోజు చాలా అందంగా ఉంది. పర్ఫెక్ట్ డే ఫర్ ఫ్లయింగ్. ఎగరడానికి పర్ఫెక్ట్. ఎక్కడికి వెళ్దాం? అరే వెయిట్, చూడండి. లుక్ హియర్. లుక్, స్కై మాస్టర్స్ పోటీ ఈ నెల చివరిలో. ఎక్కడ? ఆసియా స్టేడియం. మనం వెళ్దాం, చూద్దాం. అవును, మనమంతా కలిసి. ఇది అద్భుతం. కీకో, సిద్ధంగా ఉన్నావా? అవును, వెళ్దాం. మనం ఎంత ఎట్టుకు వెళ్తున్నాం? అద్భుతంగా ఉంది. మనం చేరుకున్నాం. ఇక్కడ వ్యూ మంచిది. ఎప్పుడు ప్రారంభమవుతుంది? అరే చూడు, ఎవరు వచ్చారు? భయపడే పక్షి. వాళ్ళను పట్టించుకోకు. కీకో ఎలా వచ్చాడు ఇక్కడికి? పెడ్రో, నువ్వు తీసుకొచ్చావా? ఎందుకంటే కీకో ఇంత ఎత్తు ఎగరలేదు కదా. ఇంత ఎత్తు కీకోకి చాలా ఎక్కువ. వాళ్ళను పట్టించుకోకు కీకో. వాళ్ళ మాటలు వినకు. డోంట్ లిసన్ టు దెమ్. చూడు ఎంత డిఫెన్సివ్ అయ్యారు. నిజం బాధిస్తుంది కదా. స్వాగతం స్కై మాస్టర్స్ పోటీకి. ఈ రోజు మనం చూస్తాము ఎవరు నిజమైన ఆకాశపు మాస్టర్. పోటీ నియమాలు: 3 దస్తాలో వేగం, 2 ఎత్తు, 3 నైపుణ్యం. చివరిటి నిలవదేవదు స్కై మాస్టర్. ఎవరైనా పాల్గొనాలనుకుంటున్నారా? ఎవరైనా? ఓరియన్ 5 సార్లు ఛాంపియన్. ఎవరైనా సవాలు చేయాలనుకుంటున్నారా? ఎవరూ సాహసం చేయలేకపోతున్నారు. అప్పుడు విక్కీ మరియు రోర్ కికోని మళ్లీ హేళన చేయసాగారు. అరే కికో, నువ్వెందుకు పాల్గొనవు? అవును, మళ్ళీ భయపడుతున్నావా లేదా చూడడానికి మాత్రమే వచ్చావా? ఎప్పటికీ ప్రయత్నించావు, పిరికి వదివి. మీరు నోరు ముయ్యండి. నేను ప్రయత్నిస్తాను. ఏమిటి? కీకో, వడ్డు, నువ్వు సిద్ధంగా లేవు. కీకో, ఆలోచించు. కీకో, ఇది ప్రమాదకరం. కీకో, ఇది ప్రమాదకరం. కీకో, దిస్ ఇస్ డేంజరస్. పెడ్రో, నేను సిద్ధంగా ఉన్నాను. పెడ్రో, నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నాకు నేర్పించారు. యు టాట్ మీ. కానీ ఓరియాన్, నేను భయపడను. నేను ప్రయత్నించాలి. నా కోసం కాడు, వాళ్లకు చూపించడానికి మరియు మీ నమ్మకానికి గౌరవం ఇవ్వడానికి. అయితే మేము నీతో ఉన్నాము. ధన్యవాదాలు నా స్నేహితులారా. I am participating in the competition. మొదటి పోటీదారు 5 సార్లు స్కై మాస్టర్ ఛాంపియన్ అజేయమైన ఓరియన్. రెండవ పోటీదారు
కికో 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 ధైర్యవంతమైన సవాలుదారుడు. పోటీ ప్రారంభం. కీకో వర్సెస్ 5 సార్లు ఛాంపియన్ ఓరియన్. చిన్న పక్షి, నువ్వు సిద్ధంగా ఉన్నావు ఓడిపోవడానికి? కీకో, నువ్వు చేయగలవు. కికో జాగ్రత్తగా. మొదటి స్టేజ్ వేగం పోటీ, స్పీడ్ రేస్. ఫాస్టెస్ట్ త్రూ ఆల్ రింగ్స్ విన్స్. డోంట్ గివ్ అప్, నేను చేయగలను. Stage 1 winner, Orion. Incredibly close race. రెండవ స్టేజ్ ఎట్టు సవాలు. Fly as high as possible. Highest flyer wins. ఎంత ఎత్తు? నేను వేగంగా ఉన్నాను, నువ్వు నన్ను అధిగమించలేవు. చూడు, నేను పరిస్థితులు. ఆకాశం నాదే. చివరి దశ యుద్ధ నైపుణ్యం. నేను నిన్ను పదగొడతాను. I won't back down. అయ్యో, ఓరియన్ కికోని దాడి చేశాను. కీకో జాగ్రత్తరా, రెక్కలు స్థిరంగా ఉంచుకో. ఇది ఫేర్ ప్లే కాడు, డైరెక్ట్ గా కొట్టాడు. కోల్పోతున్నావు. కీకోని స్పిరిట్ చూపించరా. కీకో, నువ్వు స్ట్రాంగ్. నీ పని అయిపోయింది. కీకో, నీలో శక్తి ఉంది. ఇట్రా. సహాయం, నేను చిక్కుకున్నాను. కీకో, నువ్వెందుకు తిరిగి వచ్చావు? నిన్ను కాపాడటానికి. నేను నెడతాను, నువ్వు కూడా నేడు. ఇప్పుడు కీకో, నువ్వు నన్ను ఎందుకు కాపాడావు? ఎందుకంటే అది సరైనది. మనం పోటీదారులం, శత్రువులు కాదు. కీకో, నా కీకో. అద్భుతంగా ఉన్నా. నేను ఎప్పుడూ సందేహించలేదు. కీకో, మేము నీతో చాలా క్రూరంగా ఉన్నాము. మేము తప్పు చేశాము. అందరికీ రెండవ అవకాశం ఉంది. మరియు ఇప్పుడు ఈ సంవత్సరం నిజమైన హీరో, నిజమైన ఛాంపియన్ కీకో. కీకో, కీకో, నువ్వు నాకు నిజమైన ఛాంపియన్ అంటే ఏమిటో నేర్పించావు. ఆకాశం మనందరిది. మనం అనుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదు. ఏ భయాన్ని అయినా అధిగమించగలం.